సెకండ్ ఉండు కాళశ్రీకి 3 సార్లు వేసుకుని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి, ఘాటి సుబ్రహ్మణ్య స్వామి సంవత్సరం కావిడెత్తాను. అయ్యప్ప స్వామి మాలేస్తాడు 6 సంవత్సరాలు. బెంగళూరులో అంటే ఆయాలలో పనిచేసిన శివాజీనగర్లో మంచిగానే పార్క్లో కూర్చోనంటే అక్కడ చేసేది. ఏ ఫామ్లో మామూలు దిగుతేనే రకరకాల ఫామ్లో కలిసి నాకు నీట్గా ఉంది, బాగుంది కదా. వాళ్ళకి భయపడి ఇంటికాడ ఎంపీ చెట్టు కూడా నాటలే. దాంట్లో మా పిల్లలు సౌకర్యం సరిగా లేదు, నీళ్ళు అసలు రావునా. ఇప్పుడు 2 పేషెంట్లే పిల్లలు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం పెద్దచెల్లారుగుంట గ్రామ పంచాయతీ కుమ్మరగుంట గ్రామము. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను 5వ క్లాస్ చదువుతున్నప్పుడు ఇంకా ఇప్పటి వరకు 103 సార్లు పాము కాటేసింది. అప్పుడైతే 6 నెలలకి సంవత్సరానికి అట్లా కరుస్తాండ. ఇప్పుడు 2014 ఇంకా అమావాస్య పాడ్యము, పౌర్ణమి పాడ్యము అట్లా టైంలో ఏడన్నాన్ని కరుస్తుంది. ఒకవేళ ఆ టైంలో తప్పించుకున్నా కూడా ఒక 8-10 రోజుల మధ్యలో అమావాస్య పాడ్యము, పౌర్ణమి పాడ్యము మధ్యలో తప్పించుకున్నాను. మిగతా మామూలు టైంలో ఆ టైంలోనూ ఒక టైంలో ఏడన్నాన్ని వచ్చి కాటేస్తాము. దాని గురించి మేము హాస్పిటల్కి, దేవస్థానాలకి ఎన్నో పూజలు చేస్తున్నాము. నాగదోషం పూజలు, కాళశ్రీ పూజలు చేసుకొచ్చినాము. మేము చేసిన ఎవరి దగ్గరికి పోయినా నాకు ఈ పాము కాటు ఎందుకు జరుగుతుంది అని చెప్పే మానవుడే లేకుండా అయిపోయింది. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అమ్మ వయసు అయిపోయింది, ఆ అమ్మ కష్టపడలేదు. ఇట్లా నాకు తిరిగినప్పుడు 5,000 ఇంకా 10,000 ఖర్చు వస్తుంది. అట్లా నెలకు నెల ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి మాకు జీవనం జరిగేది కూడా చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకొని ఏమన్నా ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం సార్.